అందరికి ఈ రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయి పక్కనే ఉన్న మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎందుకంటే అక్క వాళ్ళు ఈ రోజు సమ్మక్కం చేసుకుంటున్నారు. వెళ్లేసరికి అక్క వాళ్ళు బంగారం తేవడానికి షాప్ కి వెళ్తున్నారు. నేను అక్క వాళ్ళతో కలిసి షాప్ కి వెళ్ళాను. బంగారం వేట్ చూసే ముందు ఇలా కాంటకు పూజ చేస్తారు. మా నాని ఎత్తు బెల్లం బంగారం తీసుకుని ఇంటికి వచ్చాము. వచ్చేసరికి మా ఇల్లంతా చుట్టాలతో నిండిపోయింది. ఇక్కడ మాకు తెలిసిన నానమ్మ సమ్మక్క పీటను అలంకరిస్తున్నారు. అమ్మవారి అలంకరణ పూర్తయిన తర్వాత అమ్మవారిని చూస్తుంటే మాత్రం నాకు అమ్మవారి ఇక్కడ కొలువై ఉన్నట్టు అనిపించింది. ఇలా సమ్మక్క సారక్క తల్లికి ఒడిబియ్యం పోసి చీర సారలతో అమ్మవారిని పూజిస్తాము. తర్వాత ఇక్కడ ఆచారవంతులైన నానమ్మకి ఒడిబియ్యం పోసాము. అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత ఏటను బలిచ్చాము. అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పూలతో పాటు ఇలా చెట్టు కొమ్మను పెడతాము. సారక్క తల్లికి ఇష్టమైన చెట్టు కొమ్మ పేరేంటో కామెంట్ చేయండి. ఇక్కడేమో అమ్మవారికి బలించిన మేకను కోస్తున్నారు. ఇక్కడ నేను బోటి వండుదామనుకున్నా. అమ్మేశారా ఏంటి? నాకు అసలు వండడమే రాదు. మా ఈషా ఈమా నన్నెక్కడ వండనిస్తారు చెప్పండి. నేను మా ఈషాను పడుకోబెట్టి బయటికి వచ్చేసరికి మా పిన్నిని మా రుద్రాను దింపేసి మా అన్నయ్య వదిన ఫామ్ కి వెళ్లారు. మా రుద్ర మాత్రం ఏడవకుండా చాలా బాగా ఆడుకుంటున్నాడు. మా రుద్రతో పిల్లలందరూ ఎలా ఆడారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి థ్యాంక్ యూ.